హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో పెడగాగికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించవలసినది. ఆప్షన్స్: ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు, క్లాస్ టీచర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు. నెక్స్ట్, సమూహంలో నామమాత్రపు నాయకుడిగా ఉండి సభ్యులు కోరిన మీదట సలహాలు ఇచ్చే నాయకత్వం. ఆప్షన్స్: సహభాగి నాయకత్వం, నిర్దేశిత, అనుమతించే, అసంకల్పిత. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనుమతించే నాయకత్వం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తనలో భావములను వ్యక్తపరచడానికి విద్యార్థులలో సంసిద్ధతను ప్రేరేపించి వారికి బహిర్గతంగా ఇచ్చే సూచనలు. ఆప్షన్స్: గౌరవనీయ సూచనలు, వ్యక్తిగత సూచనలు, ఆకృతుల వలన సూచనలు, సామూహిక సూచనలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామూహిక సూచనలు. నెక్స్ట్, ఒక విద్యా మనోవేత్తగా చేతి రాత సరిగా లేకుండుట కారణం గుర్తించుము. ఆప్షన్స్: కన్ను చేయి మధ్య సమన్వయం లోపించడం, శ్రవణ నైపుణ్యం లేకపోవడం, మనస్సును లగ్నం చేయలేకపోవడం, కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం. నెక్స్ట్, పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఈ కోవకు చెందును. ఆప్షన్స్: బాల నేరస్తుడు, మందబుద్ధులు, వెనుకబడిన విద్యార్థి, మూఢులు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మందబుద్ధులు. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికానిది. ఆప్షన్స్: ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి, పిల్లవాడికి వాడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించుట, ఏ పిల్లవాడికి జన్మధృవ పత్రం, బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశమును నిరాకరించకూడదు, బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎలిమెంటరీ విద్య పూర్తి చేయటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది. ఆప్షన్స్: సమాచారం అందించడం, అనుభవాన్ని పంచడం, ఆదేశాన్ని ఇవ్వటం, సూచన ఇవ్వటం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆదేశాన్ని ఇవ్వటం. నెక్స్ట్, అనిర్దేశిత కౌన్సిలింగ్ లో. ఆప్షన్స్: కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు, కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు, కౌన్సిలర్ చెప్పినట్లు కౌన్సిలీ నడుచుకుంటాడు, నిర్దిష్ట లక్ష్యము లేకుండా కౌన్సిలింగ్ చేయుట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు. నెక్స్ట్, సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్, మేము చెప్పేది సరైనది, ఆదేశాలను పాటించండి అని చెప్పి పాటించని వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. ఆప్షన్స్: అనుజ్ఞ నాయకులు, ప్రజాస్వామ్యయుత నాయకులు, నిర్దేశక నాయకులు, సంస్థాగత నాయకులు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దేశక నాయకులు. మేము చెప్పేదే సరైనది, ఆదేశాలను పాటించండి అని చెప్పి పాటించిన వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు నిర్దేశక నాయకులు. నెక్స్ట్, NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశము దీనిని నిర్మించుట. ఆప్షన్స్: బహుభాషావాదము, ఆంగ్లం మాత్రమే, ఏక భాషావాదము, ద్విభాషావాదము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బహుభాషావాదము. నెక్స్ట్, ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం 2009 వర్తింపు. ఆప్షన్స్: కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తానికి, కేంద్రపాలిత ప్రాంతాలు మినహా భారతదేశం మొత్తం, జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం, క్రమశిక్షణ, ఒత్తిడులతో కూడుకున్నట్లు అయితే. ఆప్షన్స్: క్రమశిక్షణాయుతమైన అభ్యసనానికి దారితీస్తుంది, అభ్యసనానికి అవరోధం అవుతుంది, అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను జాగృతంగా ఉంచుతుంది, ఎటువంటి ఒత్తిడి పరిస్థితులైనా ఎదుర్కొనేలా చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనానికి అవరోధం అవుతుంది. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన ఉద్దేశం. ఆప్షన్స్: శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువగా సాధించినట్లుగా చేయటం,
విద్యార్థులను పరీక్షకు తయారు చేయటం, జ్ఞాన నిర్మాణం, విద్యార్థులకు సరైన జ్ఞానంను అందించడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ NCF 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం. ఆప్షన్స్ పిల్లలను హైయర్ సెకండరీ విద్యకు తయారు చేయడం, లెక్కలు చేయటకు సంబంధించిన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, పిల్లలను సూత్రాలు యాంత్రిక పద్ధతులను అభ్యసించుటకు తయారు చేయడం, పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది. ఆప్షన్స్ సహాయక ఉపాధ్యాయుడు, విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ఎవరైనా అక్షరాస్యుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బాలల హక్కు చట్టం విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. ఆప్షన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, SSA మరియు RMSA, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఆప్షన్స్ తరగతిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేరుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనే నిలిపి ఉంచడం గాని, బడి నుండి బయటకు పంపడం గాని చేయకూడదు. ఆప్షన్స్ ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ విద్య, ప్రాథమికోన్నత విద్య, సెకండరీ విద్య. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 1-2 తరగతుల్లో ఉండవలసిన మదింపు. ఆప్షన్స్ సిలబస్ ఆధారంగా, సరళమైన రాత లేదా మౌఖిక పరీక్ష, మౌఖిక పరీక్ష, ఎలాంటి పరీక్ష లేకుండుట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎలాంటి పరీక్ష లేకుండుట. నెక్స్ట్ వార్షిక పరీక్షల నిర్వహణ అనేది. ఆప్షన్స్ లోప నిర్ధారణ మూల్యాంకనం, అభ్యసన కొరకు మదింపు, అభ్యసన యొక్క మదింపు, నిర్ణయ ప్రమాణ సూచక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకన విధానం. ఆప్షన్స్ సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రమాణాత్మక మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ బోధన చేసేటప్పుడు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. ఆప్షన్స్ అభ్యసన కొరకు అంచనా వేయటం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం, అభిరుచికి అంచనా వేయటం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం కొరకు అంచనా వేయటం. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష. ఆప్షన్స్ బహుళైచ్ఛిక పరీక్ష, ఖాళీలను పూరించుట, జతపరచుట, జంబుల్డ్ అక్షరాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖాళీలను పూరించుట. నెక్స్ట్ క్రింది వానిలో ఉపాధ్యాయునికి అతని విద్యార్థి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకున్నట్టుకు దోహదపడే ప్రక్రియ. ఆప్షన్స్ మూల్యాంకనం, మాపనం, పరీక్ష, మదింపు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మూల్యాంకనం. నెక్స్ట్ బెదిరింపులుండని అభ్యసన వాతావరణాన్ని సృష్టించుటకు ఉపాధ్యాయులు ఇటువంటి నాయకత్వ శైలి సరి అయినది. ఆప్షన్స్ భాగస్వామ్య, జోక్యరహిత, నియంతృత్వ, ఆకర్షణీయ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్య. నెక్స్ట్ ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాలలో సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది. ఆప్షన్స్ మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రము, ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రము, వికాస మనోవిజ్ఞాన శాస్త్రము, మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ భిన్నాల సంకలన పాఠంలో బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్ లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్ లో ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్స్ నైపుణ్యాల అభ్యసన ప్రాధాన్యతను పునరుద్ధరణం చేయటం, విద్యార్థుల అభ్యసన పరీక్షను ఫీడ్బ్యాక్ ను అందించడం, కఠినమైన సమస్యను ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులకు సవాలు విసురుట, విద్యార్థుల సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ ను అందించుట. నెక్స్ట్ పాఠశాల మార్గదర్శనం మంత్రణం కార్యక్రమం యొక్క ప్రయోజనం దీనితో వ్యవహరించుట. ఆప్షన్స్
వృత్తిపర సమస్యలు, విద్యా విషయక సమస్యలు, విద్యార్థుల వికాసము, విద్యార్థుల వ్యక్తిగత సమస్యలు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల వికాసము. నెక్స్ట్, ఈ క్రింది చికిత్సా పద్ధతుల్లో ప్రవర్తన మార్పుకు ఉదాహరణ. ఆప్షన్స్: ఇతరుల ప్రవర్తనను వ్యక్తి విశ్లేషించగలిగినట్లు చేయటం, ఇతరుల ప్రవర్తనను వ్యక్తి మార్పు చేయగలిగినట్లు చేయటం, సర్దుబాటు కాని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించినట్లు చేయటం, తన బాల్య ప్రవర్తనలు వ్యక్తులు అన్వేషించేటట్లు చేయగలుగుట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సర్దుబాటు కాని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించినట్లు చేయకు కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి పెడగాగికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ వీడియోస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.